మేడం పర్టిక్యులర్‌గా ఈ థైరాయిడ్ టెస్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని లైక్ బ్లడ్ టెస్ట్‌లు చేస్తానంటారు. 299 అంటారు, 399 అంటారు. అసలు 299కి ఏమొస్తదో ఎవరికీ తెలీదు. జస్ట్ ఇమాజిన్ అంటే ఒక ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ ఆవిడ అనుకుంటది ఈ 399 ప్యాకేజ్‌లో. యాహ్! 399 కదా! సో అవును. నాకు కావాల్సిందేంటి థైరాయిడ్. థైరాయిడ్ మీరన్నట్టు ప్యానెల్ లేడీస్‌కి ఎక్కువ చేయించుకోవాలి. అవును. దానికి అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అదే మెయిన్‌గా హ్మ్. చూసుకుంటారు. సో ఇలాంటిలో పోతే మీరు ఇంటికొచ్చేసుకుంటారుగా. హ్మ్. బట్ వీళ్ళిచ్చే రిజల్ట్స్ యాక్యురేట్‌గా ఉంటాయా? అంటే ఒకవేళ లేకపోతే రిస్క్‌లో పడే అవకాశం ఉందా? బట్ ఇంత తక్కువ రేట్‌కొస్తున్నప్పుడు మీకు మేబీ మేజర్ టెస్ట్ అంటే వైటమిన్ డి ఒకటి చాలా ఎక్స్‌పెన్సివ్. ఆ టెస్ట్ ఒక్కటే చేయించుకోవాలన్నా 1000, 1200 దగ్గర నుంచి 2000 రూపీస్ మరి దాకా వీళ్ళు ల్యాబ్స్ కూడా టెస్ట్ 30 టు చేస్తారు. 50 సో మొత్తం వాటిల్లో మేబీ సమ్ ఇంపార్టెంట్ టెస్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు థైరాయిడ్ ప్యానెల్ అనంగానే T3, T4, TSH చెప్తారు. కానీ మేమైతే రివర్స్ ఫ్రీ T3, ఫ్రీ T4 కూడా చెప్తాం. ఓకే. అది చెప్తాం. థైరాయిడ్ యాంటీబాడీస్ కూడా చెప్తాం. అంటే థైరాయిడ్ ప్యానెల్‌లో రెగ్యులర్‌గా 3 టెస్టులు చేస్తే మేము 6 చేస్తాం. ఓకే. 6 చెప్తాం. సో అందుకనే ఎవరైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నా, ఎగ్జిస్టింగ్‌గా ఉన్నా, లేకపోతే రకరకాల సింప్టమ్స్ నా బాడీ చూపిస్తుంది. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర నుంచి వెయిట్ గెయిన్ దాకా, మూడ్ ఫ్లక్చుయేషన్స్, కాన్‌స్టిపేషన్, బ్లోటింగ్ బాగొస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అంటే డాక్టర్‌ని కన్సల్ట్ అయినా పర్లేదు. మా దగ్గరకొచ్చి సిమ్టమాటికల్‌గా ఇలా ఉన్నాయి, ఏం టెస్ట్ చేయించుకోవాలని అడిగినా కూడా కస్టమైజ్డ్‌గా మీరు చేయించుకోండి. ఒక ప్యాకేజ్ కింద వెళ్ళకుండా మీకున్న హెల్త్ కన్సర్న్స్‌కి నిజంగా ఏం ఇంక్లూడ్ చేయాలి అన్నది చేసుకుంటూ వెళ్ళాలి.